హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకుముందు టాపిక్స్లో ఈ సబ్సిడరీ బుక్స్ గురించి 4 టైప్స్ సబ్సిడరీ బుక్స్, పర్చేజెస్, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, వీటి నాలుగిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో వచ్చేసి 5th టైప్ ఆఫ్ సబ్సిడరీ బుక్, దట్ ఈస్ క్యాష్ బుక్ గురించి డిస్కస్ చేద్దామంట. మనం ఇంతకుముందు క్లాసెస్లో ద సబ్సిడరీ బుక్స్ 4 టైప్స్ మనం డిస్కస్ చేసిండే వాటిలో మనం ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎంట్రీ చేస్తాము అని డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిండే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ పేమెంట్స్ త్రూ బ్యాంకింగ్ కానీ చేసిండే వాటిని మాత్రమే మనం ఈ క్యాష్ బుక్స్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంతకుముందు అన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ వాటి డిస్టింగ్విష్డ్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయి. లైక్ పర్చేస్ చేసినప్పుడు క్రెడిట్ అయితే అది పర్చేజ్ అకౌంట్లోనే వేసుకుంటాము. పర్చేజెస్ సబ్సిడరీ బుక్లో వేసుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ సేల్స్లో జరిగినట్టయితే అది సేల్స్ బుక్లోకి వేసుకుంటాము. ఇలా డిఫరెంట్ బుక్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటూ వచ్చినప్పుడు సబ్సిడరీ బుక్స్లో ది 5th టైప్ ఆఫ్ సబ్సిడరీ బుక్ ఈజ్ క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్లో ఫస్ట్ సింపుల్ క్యాష్ బుక్ ఉంటుంది. దీన్నే మనం సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ కూడా అంటాము. తర్వాత డబుల్ కాలమ్ క్యాష్ బుక్ అండ్ ఇంక్లూడెడ్ విత్ ద క్యాష్ బుక్ దట్ కంటైన్స్ ద కాలమ్స్ ఆఫ్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్. డబుల్ కాలమ్ క్యాష్ బుక్లో కూడా మనం 2 కాలమ్స్ వేసుకుంటాము. దాంతోపాటు అక్కడ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ ద ఫైనల్ అండ్ ద 4th క్యాష్ బుక్ ఈజ్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అనమాట. అండ్ ద ఫైనల్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాష్ బుక్ ఈజ్ పెట్టి క్యాష్ బుక్ అనమాట. ఇలా 5 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయి. ఈ క్యాష్ బుక్స్ మనం ఎందుకు ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఈ క్యాష్ బుక్స్ మనకి క్యాష్ ఎంత వచ్చింది, పేమెంట్స్ ఎంత చేసినాము, ఈ డిఫరెన్స్ తెలుసుకునే దానికోసమే ఈ క్యాష్ బుక్ అనేది యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మన కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్లో మన క్యాష్ అసెట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి లాట్ ఆఫ్ టైం కూడా తీసుకోదు. మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేసినాము, పేమెంట్స్ ఎన్ని చేసినాము, తర్వాత రిసీవబుల్స్ ఎన్ని, పేయబుల్స్ ఎన్ని చేసినాము, వీటి గురించి తెలుసుకోవాలంటే ఒక క్యాష్ బుక్ చూస్తే అన్నీ ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. క్యాష్ బుక్ క్యాష్ అకౌంట్ గురించి తెలియజేస్తుంది, లైక్ లెడ్జర్ అకౌంట్. ఇది కూడా సేమ్ యాజ్ లైక్ లెడ్జర్ని ఎట్లా ప్రిపేర్ చేస్తామో ద సేమ్ కాన్సెప్ట్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అన్నీ సేమ్ లెడ్జర్ ఉన్నట్టే ఉంటాయి. దీంట్లో డిఫరెన్సెస్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ ప్రకారమే డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యడం జరుగుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సబ్సిడరీ బుక్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ద క్యాష్ బుక్ ఆల్వేస్ షోస్ ద డెబిట్ బ్యాలెన్స్ అనమాట. ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఈస్ నథింగ్ బట్ ద రిసిప్ట్స్, ద అమౌంట్ విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫర్ ద థింగ్స్ వీ హ్యావ్ డన్. మనం చేసిండే వాటికి మనం ఏదైతే రెసిప్ట్స్ తీసుకుంటామో అంటే మనకు వచ్చిండే డబ్బులు బ్యాలెన్సే ఎక్కువ ఉంటుంది, కానీ మన పేమెంట్స్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండదు. ఇఫ్ నాట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ రాదు, ఉంటే 2 సమానంగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. వన్ ఈజ్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనమాట. అలాగే ఈ ట్రాన్సాక్షన్స్తో పాటు మనకి ఇంకొక ఆస్పెక్ట్ ఏమి వస్తుందప్ప అంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో క్యాష్ రిసీట్స్ అంటే ఆ క్యాష్ మనకి ఏదైతే వస్తుందో ఫర్ ద బిజినెస్, మనం చేసిండే వాటికి మనకి ఏదైతే క్యాష్ వస్తుందో రిసిప్ట్స్ రూపంలో, అది ఒకటి. ఇంకొకటి ద సెకండ్ వన్ ఈజ్ క్యాష్ పేమెంట్స్. మనం క్యాష్తో ఏవైతే పేమెంట్స్ చేస్తామో వాటి గురించి ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దామంట. సింపుల్ క్యాష్ బుక్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. సింపుల్ క్యాష్ బుక్. ఇక్కడ సింపుల్ క్యాష్ బుక్లో ఒక ప్రొఫార్మా వేసి చూపిస్తాను చూడండి. ఎక్స్ప్లెనేషన్ గురించి డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది మనకు. సింపుల్ కాలమ్ క్యాష్ బుక్ in the books of ex traders.
డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్ డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్ యాజ్ పర్ లెడ్జర్ పోస్టింగే ఈ సబ్సిడరీ బుక్ ద సింపుల్ క్యాష్ బుక్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరిగింది. డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్ ఉంటుంది. సింపుల్ కాలం క్యాష్ బుక్ ఇన్ ద బుక్స్ ఆఫ్, అది ఏ కంపెనీ బుక్స్ అయితే మిమ్మల్ని ప్రిపేర్ చేయమని అడిగింటాడో ఆ కంపెనీ యొక్క నేమ్. ఇఫ్ ఎగ్జాంపుల్ మై కంపెనీ ఈజ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ట్రేడర్స్. చూడండి, డేట్ ఆన్ 1/1/2014. ఈ ట్రాన్సాక్షన్కు ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, లెడ్జర్ ఫోలియో నంబర్, అమౌంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్టికులర్స్ అనేది డెబిట్స్ వైపున ఉంది కదా, దోస్ ఆర్ ఈ పర్టికులర్స్లో మనం ఎంట్రా చేయాల్సింది ఏమి అంటే రిసీట్స్. మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటామో మనకు వచ్చే క్యాష్ ఏదైతే ఉందో అదంతా దీంట్లో రికార్డ్ చేయబడుతుంది, దీంట్లోకి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అండ్ ద క్రెడిట్ కాన్సెప్ట్ ఆఫ్ రికార్డింగ్ పర్టికులర్స్ ఈస్ పేమెంట్స్. మనం ఏదైతే పేమెంట్స్ చేస్తామో వాటిని మాత్రమే ఎంటర్ చేస్తాం దీంట్లోకి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనం పర్టికులర్స్ అని రాసుకుంటాం కాబట్టి ఇది ఏదో వెరైటీగా ఉంది కదా అని మనం ఆలోచిస్తాము. కానీ రిసీట్స్, పేమెంట్స్ ఇక్కడ మనకు వచ్చినవి, ఇక్కడ మన దగ్గర నుంచి పోయేవి. ఈ కాన్సెప్ట్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను యాజ్ పర్ ద గోల్డెన్ రూల్ ద క్యాష్ ఈస్ ఏ అసెట్. మనం మాట్లాడుకున్నట్టు టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ అసెట్ క్యాష్ అనేది మనకు కనిపిస్తుంది, వచ్చేది తెలుస్తుంది, వెళ్ళేది తెలుస్తుంది. గోల్డెన్ రూల్ ఆఫ్ అసెట్స్ సంబంధించి ద రియల్ అకౌంట్కి సంబంధించి గోల్డెన్ రూల్ ఏముందంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అంతేనా? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. మన దగ్గరికి క్యాష్ వస్తూ ఉంది కాబట్టి దట్ షుడ్ బి డెబిటెడ్. మన దగ్గర నుంచి పేమెంట్స్ రూపంలో క్యాష్ వెళ్తూ ఉంది కాబట్టి దట్ షుడ్ బి క్రెడిటెడ్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం యాక్చువల్గా. ఇక్కడ చూడండి, 1/1/2019లో మనం మోహన్ ట్రేడర్స్ టు మోహన్ ట్రేడర్స్ అనే వాళ్ళకి ఒక 10,000 రూపీస్ పేమెంట్ చేసినాం. ఓకేనా? లేదు, క్వశ్చన్లో నార్మల్గా ఏమడుగుతారబ్బా మ్యాక్సిమము అంటే ఫస్ట్ 1/1/2019 క్యాష్ బ్యాలెన్స్ ఆల్రెడీ రికార్డెడ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్. ఇది మనము క్యాలెండర్ ఇయర్కి చేస్తున్నాం ప్రాబ్లము. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఫర్ ఏ ఫినాన్షియల్ ఇయర్ అన్నప్పుడు మాత్రము మనం ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటికి స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అవుతుందప్ప అంటే ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి 1st April స్టార్ట్ అయ్యి దట్ ఇయర్ అండ్ 31st March ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది 2021, 1st April 2021 రోజు స్టార్ట్ అయ్యి 31st March. అదే మనకి క్యాలెండర్ ఇయర్ అయితే 1/1/2021లో స్టార్ట్ అయ్యి 31st December 2001కి ఎండ్ అయిపోతుంది అనమాట. క్యాలెండర్ ఇయర్కి ఫినాన్షియల్ ఇయర్కి డిఫరెన్స్ అదే ఉండేది. ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ టోటల్ 12 months అనమాట. మీరు క్యాలెండర్ ఇయర్ తీసుకున్న 12 months, లేకపోతే ఫినాన్షియల్ ఇయర్ తీసుకున్నా కూడా 12 months. మనం ప్రీవియస్ ఇయర్ ట్రాన్సాక్షన్స్లో క్యాష్ ఎంత మిగిలింది అనేది ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగి ఉంటుంది. మన దగ్గర అసెట్ ఉంది అంటే ఇట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్. మన దగ్గర ఆల్రెడీ ఉండే బ్యాలెన్స్ అది. టు బ్యాలెన్స్ అని చెప్పేసి అమౌంట్ ఎంత ఉంటే అంత వేసుకుంటాము. రిసీట్స్ మనకి ఏవైతే అమౌంట్స్ వచ్చి ఉంటాయో లైక్ మోహన్ ట్రేడర్స్ లేకపోతే సంథింగ్ ఏదైనా కంపెనీ కావచ్చు, అది ఆ కంపెనీస్ ద్వారా మనకు వచ్చిండే రిసీట్స్ అన్నీ డెబిట్ సైడ్ వేసుకుంటాము. పేమెంట్స్ మనం ఏవైతే చేసింటాం లైక్ సండ్రీ క్రెడిటర్స్ పే చేసిన అమౌంట్, తర్వాత ఇంట్రెస్ట్ అమౌంట్స్, లోన్ అమౌంట్స్, ఓడీస్, ఇవన్నీ ఏం చేస్తామప్ప మనము అంటే లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్లు వీటన్నిటినీ తీసుకొని వెళ్ళి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్లో రికార్డ్ చేసి ఆ అమౌంట్స్ వేసి బ్యాలెన్స్ని రెక్టిఫై చేస్తాం, టోటల్ చేస్తాం. మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం, ది క్యాష్ బుక్ ఆల్వేస్
షోస్ ఓన్లీ ద డెబిట్ బ్యాలెన్స్ని ఎక్కువ చూపిస్తుంది. ఇన్ కేస్ ఈ డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఒక 10,000 ఉంది, ఇక్కడ ఒక 9,000 ఉందనుకోండి, బోత్ ద బ్యాలెన్స్ షుడ్ బి క్లియర్డ్. డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్ చేస్తాము, ద రిమైనింగ్ బ్యాలెన్స్ షుడ్ బి షోన్. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ని, ఆ బ్యాలెన్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ మొత్తం 9,000 ఉందనుకోండి, 1,000 డిఫరెన్స్ ఉంది. ఆ 1,000 అమౌంట్ని 31/12/2019 ఇయర్ మనం వేసుకున్నాం కదా, ఇక్కడ స్టార్టింగ్ ఏ ఇయర్ ఉంటుందో ఇక్కడ ఎండింగ్ కూడా చూసుకోవాలి మనము. ఆ 1,000 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, ఇక్కడ మనం క్యారీడ్ డౌన్ చేసిండామంటే నెక్స్ట్ ఇయర్కి బ్రాడ్ డౌన్ అవుతుంది బ్యాలెన్స్. ఇది బాగా ఆస్పెక్ట్ చూడండి. మనం ఏదైతే పోయిన ఇయర్లో మనకు డిఫరెన్స్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్నే బ్రాడ్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ గురించి జస్ట్ ఓవర్ ఇవ్వడం జరిగింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.